వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ చంపుకునేవాడిని కాదు. సంస్కారం కోసం బయట వ్యక్తీకరించకపోవచ్చు, కానీ పరిస్థితులతో రాజీ పడని మనస్తత్వం నాది. అర్థం లేని భేషజాలు, ఆడంబరాలు, మితిమీరిన ప్రవర్తనలు నాకు నచ్చేవి కావు. మొదట్నుంచి నాకు విపరీతమైన పరిశీలనా శక్తి ఉండేది. మనుషుల ఆంతర్యాలను అంచనా వేయడంలో కొంతవరకు పొరబడి ఉండవచ్చు, కానీ వారి గుణగణాలని, అహంకారాలని, స్వార్థాలని, వికృత ప్రవర్తనలను, షాడిజాన్ని గమనించగలిగేవాడిని. మొదట్నుంచి ఓ సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉండేది: ఈ సమాజాన్ని, వ్యవస్థను, ప్రపంచాన్ని డబ్బు పరిపాలిస్తుంది. డబ్బుకున్న శక్తి చాలా ఎక్కువ. ఆ డబ్బుతో మనిషి మిగతా లోకాన్నంతా గుప్పట్లో పెట్టుకుంటున్నాడు. అతనెంత దుర్మార్గుడైనా, కఠినాత్ముడైనా, స్వార్థపరుడైనా, ఎన్నో సద్గుణాలున్న మామూలు మనిషి కన్నా అతనెంతో గౌరవించబడుతున్నాడు.